మీడియా సమావేశం ముఖ్యంగా ఎందుకు నిర్వహించాల్సి వచ్చింది అనే దాని విషయంలో 33% రిజర్వేషన్ బిల్లుని ప్రత్యేక సమావేశాలలో ప్రవేశపెట్టినప్పుడు కేవలము 54-56 సీట్లతోటి ఆ బిల్లుని విఘాతం కల్పించి దానికి మన ఇండియా కూటమిలో భాగంగా ఉన్న ప్రధాన ప్రతిపక్షం రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీలు వీళ్ళందరూ కలిసి చేసిన దానికి వీరు చేసిన అసత్య ప్రచారాలు ఏవైతే ఉన్నాయో ఎందుకు ఇది వీగిపోయిందన్న దానికి వారి దగ్గర కొన్ని బయట ప్రచారాలు అవుతున్నాయి. ఇది బీజేపీ కావాలని చేసింది, లేకపోతే బీజేపీ ఇదిగో ఇలా చేసింది అలా చేసింది, అసలు డీలిమిటేషన్ బిల్లును దీనికి ఎందుకు రిజర్వేషన్ పెట్టారు అని చెప్పి మాటలు బయట జరుగుతున్న వాటికి సమాధానంగా ఈరోజు మహిళలందరం మేమందరం వచ్చి దీనికి ఆన్సర్ చేయాలి అనే ఉద్దేశంతోనే మన పత్రికాముఖంగా ఈ సమావేశము నిర్వహించడం జరిగింది. ఇందాక మా సోదరి చెప్పినట్టు అవనిలో, జనాభాలో, విద్యలో, శక్తిలో అన్నిట్లో నారీమణులు ఈరోజు 140 కోట్ల జనాభా ఉంటే దాంట్లో 70 కోట్ల జనాభా మహిళలు ఉన్నారు. ఇంకా ఒక ప్లస్సే ఉంటుంది కానీ తగ్గించేమి ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు మహిళా బిల్లు వీగిపోయింది అని మనం చెప్తున్న దాని కారణం ప్రధానమైన మనకు 2023లో ప్రవేశపెట్టిన బిల్లు 99.9% దానికి ప్రవేశపెడితే దానికి అమలుకి ఓకే అని చెప్పారు. అయితే దానికి పూర్తి మెజారిటీ రాజ్యాంగ సవరణ ద్వారా చట్టం చేయడం కోసమని చెప్పి అప్పుడున్న పరిస్థితులు అనుకూలించక అది వాయిదా పడితే ఆ రోజు 106 రాజ్యాంగ సవరణ ద్వారా సెప్టెంబరు 20, 2023లో దీనికి ఆమోదం చేశారు. అయితే దాన్ని అమలు చేయడానికి, చట్టం చేయడానికి 2026 రావాలి కాబట్టి ఆ రోజు అది ఆగింది. తర్వాత మరి డీలిమిటేషన్కి మహిళా బిల్లుకి 33%కి ఎందుకు దీన్ని అనువదించారు అన్న దానికి రకరకాల ప్రచారాలు. దానికి ఒకటే, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు 1970లో 75లో ఆమె 70 నుంచి 1970 నుంచి 2000 వరకు ఈ రిజర్వేషన్ బిల్లుని సీజ్ చేశారు. అంటే 25 సంవత్సరాలు వెనక్కి వేసేశారు. ఎందుకు ఇది చేయాలంటే డీలిమిటేషను మనకి పర్మిషన్ మనకు వస్తేనే దాని ద్వారానే మహిళా రిజర్వేషన్ బిల్లును పెట్టాలి అని చెప్పి ఆ రోజు వారు చేసిన ఆ రాజ్యాంగ సవరణ. ఆ తర్వాత 2000 తర్వాత మళ్ళీ ఏమన్నా దీన్ని చేశారా అని అంటే 2000 తర్వాత కూడా మళ్ళీ 2001లో మళ్ళీ 2026 వరకు మళ్ళీ సీజ్ చేశారు ఈ బిల్లుని. 2020 వరకు దీని విషయంలో అని చెప్పి మళ్ళీ చేయడానికి మళ్ళీ 25 సంవత్సరాలు మళ్ళీ వేశారు. అంటే ఇప్పుడు 50 సంవత్సరాలు ఈ బిల్లుని రావటము, దీన్ని ప్రవేశపెట్టడానికి చేయడానికి సీజ్ చేసి అక్కడ పెట్టారు. మరి ఇలాంటి సమయంలో 2026 చేయటం వల్ల మరి ఇప్పుడు 2026లోనే మనం ఉన్నాం. దీనికి ముందు ఎందుకు 2023లో ఎందుకు చేయలేదంటే కారణం ఇదే. మరి 2026 వచ్చిన తర్వాత ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలు, పెద్ద రాష్ట్రాలు, కేంద్రపాలిత రాష్ట్రాలు అని చెప్పి విభేదం లేకుండా అన్ని రాష్ట్రాలకి ఇప్పుడున్న రాష్ట్రాల ప్రకారము జనాభా లెక్కల ప్రకారం తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయి అనే ఉద్దేశంతో ఇప్పుడు ఏవైతే లోక్సభ స్థానాలు, రాజ్యసభ అసెంబ్లీ స్థానాలు ఏవైతే ఉన్నాయో ఉన్న స్థానాలకి 50% అధికం చేసి దీన్ని బిల్లు చేద్దామా అని చెప్పి ప్రపోజల్ పెట్టారు. అసలు జనాభా లెక్కల ప్రకారం చూస్తే రేపు మనకు 2011 జనాభా లెక్కల ప్రకారం తీసుకున్నా, 2026 జనాభా లెక్కల ప్రకారం తీసుకున్నా ఏమవుతుందంటే దక్షిణాది రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలు నష్టపోతాయి. ఈ మాత్రము వారికి జ్ఞానం లేదా కాంగ్రెస్ వాళ్ళకి? ఈ లెక్కలు తెలియదా వాళ్ళకి? 50 సంవత్సరాలు వెనక్కేసిన వాళ్ళకి ఈ మాత్రం ఇది అర్థం కాలేదా? 2011 ప్రకారం తీసుకొని జనాభా లెక్కల ప్రకారం తీసుకున్నా రేపు వచ్చిన 2026 సెన్సెక్స్ జరిగి మరి డీలిమిటేషన్లో మరి వెళ్ళాలనుకున్నా ఎప్పుడు కావాలి?
2026 సెన్సెక్స్ అయిపోయిన తర్వాత దీన్ని రిజర్వేషన్ ప్రకారం చేసుకొని రావాలంటే 2002లో మనకి ఎప్పుడు ఒక కమిషన్ వేశారు, 2002లో ఒక కమిషన్ వేశారు దీని మీద. 2002లో కమిషనర్ వేస్తే 2008లో వచ్చింది దాని రిజల్ట్, దాని సెన్సెక్స్, దాని రిపోర్టు. అట్లాగే ఇప్పుడు 2006లో వేస్తే ఎప్పటికి రావాలి అంటే 29 ఎలక్షన్స్కి ఇది సాధ్యం కాదు. ఈ బిల్లును తేలేము. ఈ బిల్లు మహిళా సాధికారత, మహిళా సారథ్యము లోక్సభలలో, చట్టసభలలో వినిపించాలి అనే ఉద్దేశంతో చేసిన ఒక ప్రయత్నాన్ని, ఎట్లా అంటే ఒక చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని, ఇంతకాలము దేశ జనాభాలో భారతమాత అని చెప్తారు, నారీమణి అని చెప్తారు, నారీ శక్తి అని చెప్తారు, మహిళలు అని చెప్తారు, ఇంత పెద్ద పీఠాలు ఇంత బాగా మాట్లాడిన మాటలు మైకుల్లో మాట్లాడతారు. మరి మనసుల్లో చిత్తశుద్ధి ఉంటే పార్లమెంటులో ఈ బిల్లును ఎందుకు ఆమోదించలేని పరిస్థితి? అది అనుకుంటే మరి కేంద్రపాలిత ప్రాంతాల విషయంకి వచ్చేసరి డీలిమిటేషన్లో సంబంధించిన ఈ ఏవైతే ఈ పెరిగే రిజర్వేషను ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ సంబంధించిన ఎవరికీ నష్టం కలగకుండా, ఏ వర్గానికి నష్టం కలగకుండా, ఏ వర్గ విభేదాలు లేకుండా బిల్లుని ఉన్న పరిస్థితిని బట్టి దాన్ని 50% పెంచుతాము, 50% సీట్లు ఇస్తామని అంటే 543 సీట్లకి 813 సీట్లు పెరుగుతాయంటే అప్పుడు మనకి 270 సీట్లు పెరుగుతాయి. ఇప్పుడు 2011 జనాభా ప్రకారం అంటే మనకు రాజ్యాంగం రచించుకున్న దగ్గర నుంచి ఈ రోజుకి చూస్తే ఆ రోజు 57 కోట్ల జనాభా భారతదేశపు జనాభా. ఈరోజు 140 కోట్ల జనాభా, ఇంకా ప్లస్సే ఉంటుందేమో. అంటే అప్పుడు పెట్టిన 57 కోట్ల జనాభా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు 543 సీట్లే లోక్సభ. మరి పెరగల అంటే 57 కోట్ల జనాభాకి ఆ రోజు ఇచ్చిన లోక్సభ స్థానాలు ఈరోజు 140 కోట్ల జనాభాకి కూడా అదే లోక్సభ స్థానాలు. అయితే పరిపాలన ఎలా చేయగలరు? పరిపాలన అభివృద్ధి చేయాలంటే కష్టసాధ్యమా కాదా? కనీసం ఇది తెలియదా? ఇది మరి డీలిమిటేషన్ బిల్లుని ఇప్పుడు రిజర్వేషన్ బిల్లుకి ఎందుకు కలిపారు అని అంటే మీకు తెలియదా? మీరు చేసిన పని ఏంటో? మీరు 1976లో ఎమర్జెన్సీ పెట్టినప్పుడు ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఆమె 1970 నుంచి 2000 వరకు ఆమె బిల్లుని సీజ్ చేసి పెట్టి 25 సంవత్సరాలు పక్కకేసిపోతే ఆ తర్వాత నుంచి మళ్ళీ 2010 మళ్ళీ 1లో నుంచి మళ్ళీ 26 వరకు వేశారంటే మళ్ళీ 25 ఏళ్ళు మరి వేసినప్పుడు నువ్వు 26కి పెట్టావు. 26లో సవరణ చెయ్యండి, డీలిమిటేషన్ సవరణ చేయండి, ముందుకెళ్ళే పరిస్థితి కాదు. అలా ముందుకు వెళ్తే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయి, చిన్న రాష్ట్రాలు నష్టపోతాయి, కేంద్రపాలిత రాష్ట్రాలు నష్టపోతాయి. మరి అలాంటిగా నష్టపోయినప్పుడు మరి డీలిమిటేషన్ బిల్లుతో ముందుకెళ్దామా? లేకపోతే ఉన్న పనంగా 50% అన్ని ఇప్పుడు ఉన్న సీట్లకి 50% పెంచుకుంటే బాగుంటుందా? ఈ మాత్రం తెలియని పరిస్థితుల్లో, ఈ మాత్రం తెలియకుండా అందరూ ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు, ఇండియా కూటమిలో ఉన్నవాళ్ళు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఇది తెలియచేయటము చాలా ముఖ్యమైన విషయము. అంతేకాదు, అంతెందుకు, ఒక లోక్సభ స్థానం, ఒక పార్లమెంటు స్థానానికి 15 లక్షల నుంచి 25 లక్షల జనాభా ఉంటే ఒక పార్లమెంటు స్థానం ఉండొచ్చు. మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు అన్న దీని విషయంలో మేము జిఎస్టీ ప్రాతిపదికన రాష్ట్రాలను అంటే 270 సీట్లు పెరిగిన ఏవైతే ఉన్నాయో దాన్ని జిఎస్టీ ప్రకారం అంటే ఆ రాష్ట్రాలు జిఎస్టీ కట్టే సాధికారతను బట్టి విడదీస్తే ఒకటి, ఆ తర్వాత రెండోది వచ్చేసరికేమో ప్రోరైట్ ప్రకారం మిగతా వాటిని ఇస్తే బాగుంటుందని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఎలా మాట్లాడుతున్నారు? 270 సీట్లలో ఇలా డివైడ్ చేయాలంట జిఎస్టీ ప్రకారము, లేదంటే ప్రోరైట్ ప్రకారము రాష్ట్రాలను డివైడ్ చేసి ఆ రకం ఇవ్వాలి అని అంటే అది ఎట్లా సాధ్యమవుతుంది? అంటే తలకాయ ఉండి మాట్లాడుతున్నారా, లేకపోతే ఇదైనా హైబ్రిడ్ వ్యవహారమా? ఏంది గబగబా చేసేయడానికి కుదరదు కదా. మరి అలాంటప్పుడు ఇప్పుడు పెరిగిన 270 సీట్లని మరి అట్లా చూసుకుంటే మన దక్షిణాది రాష్ట్రాలు అంటున్నారు, కేరళ, హర్యానాలో ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంటు. మరి 50% సీట్లు అన్నప్పుడు కేరళలో ఇప్పుడు 20 సీట్లు ఉన్నాయి, 20 సీట్లు 30 అవుతాయి. హర్యానా 10 సీట్లు ఉన్నాయి, దానికి ఇంకొక 5 సీట్లు పెరుగుతాయి. అంటే అప్పుడు కేంద్రపాలిత మరి ఆ రాష్ట్రాలలో ఉన్నది కాంగ్రెస్ పార్టీనే కదా. మరి బీజేపీ వాళ్ళు చేయకూడదు అని అనుకుంటే ఆ రాష్ట్రాలకి లబ్ధి కాకుండా 50% అనేది ఎత్తేసేయచ్చు కదా. మరి 50% అని ఎందుకన్నారు? ఇక్కడ
చిన్న పెద్ద వర్గం విభేదాలు కులము ఇలాంటివన్నీ కాకుండా దేశ ప్రగతిని మహిళా అభివృద్ధిని ఈ బిల్లుని ఖచ్చితంగా 29 ఎలక్షన్స్కి లోక్సభలో మహిళల ప్రాతినిధ్యము మహిళల గొంతు వినిపించాలి అని చెప్పి చేసిన ఒక ప్రయత్నము ముందస్తుగా దీన్ని వీగిపోయేటట్టు చేయడం. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అప్పటికి ఈ 3 బిల్లులు అంటే డీలిమిటేషన్ సంబంధించి 1/3 మనకు రిజర్వేషన్ బిల్లు 33% రిజర్వేషన్ బిల్లు గురించి, తర్వాత కేంద్ర పాలిత ప్రాంతాలు చిన్న రాష్ట్రాలైన వారికి కూడా ఇందులో లబ్ధికొని ఈ 3 రకాలైన బిల్లు మనం అక్కడ ప్రవేశపెడితే దాంట్లో ఏమన్నారంటే ఏ రాష్ట్రానికి ఏ మహిళలకి ఏ వర్గ విభేదాలు లేకుండా ప్రాంతాల వారీగా చిన్న రాష్ట్రము పెద్ద రాష్ట్రం అనేది కాకుండా అన్నీ కలిసి వచ్చేటట్టు ఎవరు నష్టపోకుండా మేము చేస్తాము అని చెప్పి అమిత్ షా గారు చెప్తే దానికి కేసీ వేణుగోపాల్ గారు పార్లమెంటు సభ్యులు అంటారు, ఆయన మీరు ఇవన్నీ పొందుపరచలేదు కదా, మీరు రాసిన దాంట్లో ఇప్పుడు పొందుపరచలేదు కదా, బిల్లులో మీరు పెట్టలేదు కదా అన్నారు. అమిత్ షా గారు ఒకటే అన్నారు, మీరు 1 గంట టైం ఇవ్వండి, 1 గంట టైం ఇస్తే మొత్తం అది కూడా మేము మెన్షన్ చేసి మీకు పెడతాము అని అన్నప్పుడు సమయం ఇవ్వాలా లేదా? సమయం ఇవ్వకుండా ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. మరి దీన్ని బట్టి చూస్తేను వీళ్ళ తిక్క కావచ్చు, వీళ్ళ తిరకాసు కావచ్చు, వీళ్ళ చిత్తశుద్ధి కాబట్టి మరి 1 గంట ఆగచ్చు కదా. ఈ లోపల మీరు ఆ మాట అడుగుతున్నారు కదా, దీన్ని బిల్లులో మేము పొందుపరుస్తామని చెప్పినప్పుడు మరి ఉండాలి కదా, మరి అడిగారు కదా, అడిగినప్పుడు వెయిట్ చేయాలి కదా. మరి ఇంత చారిత్రాత్మకమైన ఈ బిల్లుని మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే 1 గంట వెయిట్ చేస్తే మీరు అడిగినది ఏదైతే ఉందో దాన్ని పొందుపరిచి బిల్లు ప్రవేశపెట్టేవాళ్ళు కదా. కేవలము 2 సంఖ్యలలో బిల్లుని వీగిపోయేటట్టు చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు ఈ ప్రతిపక్ష పార్టీలు ఇండియా కూటమి వాళ్ళు ఈ రాహుల్ గాంధీ దీనికి ప్రాతినిధ్యం వస్తున్నారు. ఈయనకి కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎప్పుడు చూసినా ఇదే పరిస్థితి. అంతెందుకు మల్కాజిగిరి ఈరోజు 42 లక్షలు దాదాపుగా జనాభా. అట్లాగే చూస్తేనేమో గజియాబాద్ యూపీలో ఉంది, అది చూస్తే 50 లక్షల జనాభా. అది చూస్తే అంటే 50 లక్షలు అంటే 15 నుంచి 25 లక్షలు మ్యాక్సిమము ఉండే జనాభాతోటి ఒక లోక్సభ స్థానం పార్లమెంటు స్థానం ఉంటే అలాంటిది పోనిచ్చి ఇక్కడ 35 లక్షలు 40 లక్షలు జనాభా ఉన్న దాంట్లో కూడా ఒకటే పార్లమెంట్ అంటే పరిపాలన ఎలా సాగుద్ది? అంటే వీళ్ళకి నిజంగా పరిపాలన చేసే అనుభవం ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది దీని గురించి. చిన్న రాష్ట్రాలు నష్టపోతాయంటే రేపు రాబోయే రోజుల్లో ఇటు తెలంగాణ, అటు కర్ణాటక, అటు తమిళనాడు ఈ అన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ ఎత్తిపోతుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎత్తిపోతారు కాబట్టి ఈ బిల్లుని వెనక్కేద్దాము అని చెప్పి చేసే ఈ ప్రయత్నం ఏదైతే ఉందో, కాబట్టి వీరికి బీజేపీ వారికి ఈ బీజేపీ చిత్తశుద్ధితో మనం ముందుకెళ్తుంటే అదే వాళ్ళు చిత్తశుద్ధి లేని గత 3 దశాబ్దాలు ఒకటనుకుంటే 70 నుంచి జరుగుతున్న పరిస్థితే ఇది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని అసత్య ప్రచారాలని పక్కన పెట్టి వాస్తవ పరిస్థితుల్లో లోపలికి వచ్చి చూసి ఈ మా నరేంద్ర మోడీ గారు మహిళా సాధికారత పట్ల అనేక స్కీములు తీసుకొని వచ్చి బేటీ బచావో బేటీ పడావో దగ్గర నుంచి డిజిటల్ ఇండియా దగ్గర నుంచి 2047 100 సంవత్సరాలు పూర్తయి స్వాతంత్రం వచ్చినప్పటికీ ఆ రోజుకి వికసిత భారత్ని, డిజిటల్ ఇండియాని, మేక్ ఇన్ ఇండియాని ఆయన చూడాలి అని చెప్పి చేసిన కళని అది మహిళా సాధికారతతోనే ముందుకెళ్తుందని చెప్పి ఆయన కళ్ళని ఆ రోజు బిల్లుని వీగిపోయేటట్టు చేశారు. ఇది వాస్తవ పరిస్థితులు, ఇవి మీరు గమనించాలని చెప్పి పత్రికాముఖంగా మేము తెలియచేస్తూ మీ అందరూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.